జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి డీటెయిల్గా మ్యాప్ రూపంలో మేము ఎక్స్ప్లెయిన్ చేసే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి క్లైమేట్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ప్రళయం ముంచుకు రాబోతోంది అని అనడానికి మాట్లాడుకుంటున్న పరిణామాలు ఏంటి, వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గో టు ద మ్యాప్ అండ్ ఆ విజువల్స్ మీకు చూస్తూ ఉన్నారు ఏకంగా ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి. సో హలో విష్ణు గారు, ఫస్ట్లీ లెట్ మీ వెల్కమ్. హాయ్ అండి. థ్యాంక్ యూ. సో నేపాల్ ప్రాంతం చూస్తూ ఉన్నాం. చూడడానికి ఎక్కడ వర్షాలు ఏమీ కనిపించట్లేదు, నార్మల్గా ఉంది వాతావరణం అండ్ గాలులు కూడా చాలా తేలిగ్గా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రళయం చూస్తే ఈ ప్రాంతంలో టిబెట్లో కాస్త కొంచెం వాతావరణం అటు ఇటుగా కనిపిస్తున్నప్పటికీ నేపాల్ ఖాట్మండు ఈ ప్రాంతంలో వర్షాలు విరుచుకుపడడం కారణం ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ లేటెస్ట్ వెదర్ ఎలా ఉందనేది ఒకసారి నేను చూపిస్తాను. ఎందుకంటే ఇదిగోండి, లెట్ మీ షో ఇట్ హియర్ ఫస్ట్. ఇదిగోండి ప్రెసెంట్ నేపాల్ ఖాట్మండు ఈ ప్రాంతాలు మీరు చూస్తే మెరుపులు ఉరుములతో వర్షాలు అక్కడ సంభవిస్తున్నాయి. నేపాల్లో పెద్దగా అంత లేనప్పటికీ కూడా టిబెట్ ప్రాంతంలో అక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఆ గ్లిమ్స్లో మీకు కనిపిస్తుంది, ఆ బ్లింక్స్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఆ ప్రాంతం. సో లెట్ మీ హ్యాండ్ ఓవర్ టు విష్ణు గారు ఫస్ట్. విష్ణు గారు, నేపాల్ వరదలు ఒక ప్రళయం అనేది చెప్పుకోవాలి, ఒక విపత్తు, సాధారణమైన విపత్తు కాదు. ఇంతటికి విపత్తు కారణం ఏంటి నేపాల్లో? ఇది ఒక న్యాచురల్ డిజాస్టర్. దీన్ని మనం ఏమంటామనంటే అందరము ఫ్లడ్స్ లేకపోతే ఇది సైక్లోన్స్ అనుకుంటారు, కానీ దీని పేరు ఏంటంటే GLOF, అంటే గ్లేసియర్ లేక్ అవుట్బ్రస్ట్ ఫ్లడ్స్ అనమాట. అంటే ఏదైతే హిమాలయ పర్వతాలలో మనకు తెలిసి హిమాలయాలు ఎలా డివైడ్ చేయబడింది అని అంటే హిమాద్రి పైన, దాని కింద హిమాచల్, దాని కింద శివాలిక్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ ప్రాంతం అంతా కూడా హిమాద్రి అని అంటాము, ఈ పర్టికులర్ ప్రాంతం అంతా కూడా హిమాచల్ అని అంటాము, ఈ ప్రాంతం అంతా కూడా శివాలిక్స్ అని అంటాం అనమాట. సో దిగువ ఉన్నటువంటి హిమాలయాలు, హిమాలయ పర్వతాలు. సో ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద గ్లేషియర్స్ ఉన్నాయో అవి కరిగి డొర్లడం, కిందికి రావడం, అలా కదిలి కిందికి రావడం, అది ఎక్కడ దాకా వచ్చిందనంటే ఇక్కడ ఉన్నటువంటి టిబెట్ ప్రాంతాన్ని వరకు వచ్చింది. సో ఇది ఎందుకు జరుగుతుందనంటే ఈ పెద్ద పెద్ద మంచు పర్వతాలు గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల, మీన్ సీ లెవెల్ టెంపరేచర్ పెరగడం వల్ల అది కరుగుతూ కిందికి వస్తుందన్నమాట. ఆ కిందికి వచ్చిన తరుణంలో ఇక్కడ ఏం జరిగిందనంటే ఆ పర్వత కోణాలలో ఉన్నటువంటి ఒక కొండ జారి అక్కడ ఉన్నటువంటి రివర్ ఏదైతే నది ఉందో దానికి అడ్డంగా పడిపోయింది. అది అడ్డంగా పడిపోయిన తర్వాత ఈ పైనుంచి వాటర్ వస్తున్నాయి కదా, అక్కడ అక్యుములేట్ అయ్యాయి అన్నమాట, జమ అయ్యాయి. అక్కడ అక్యుములేట్ అవుతూ ముందుకు వచ్చి ఆ ప్రెషర్తోని ఆ యొక్క మంచు పర్వతాన్ని ఢీ కొట్టడం మొదలుపెట్టింది. ఆ వాటర్ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ తట్టుకోలేనటువంటి ఆ పర్వతము లోహాండీ రివర్ నుంచి కింద ఉన్నటువంటి చోటీ కోష్ అనే రివర్కి కింది దాకా కూడా అది కిందికి ఫ్లో అవ్వకుంటూ వచ్చిందనమాట. ఆ పడుతున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి మంచు కొండలు, వాటర్, రాళ్ళు, బండలు ఇవన్నీ ఒకటే ఫోర్స్గా కిందికి రావడం వల్ల అక్కడ జరిగినటువంటి విపత్తే ఈ యొక్క గ్లోబల్ లేక్ అవుట్బ్రస్ట్ ఫ్లడ్ అని అంటాము. సో ఇప్పుడు మనం ఏవైతే ఫ్రీక్వెంట్గా చూస్తున్నటువంటి ఫ్లడ్స్ కానివ్వండి, సైక్లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక స్థాయి అయితే ఇది మరొక స్థాయి. ఇది ఉన్నటువంటి విపత్తుల్లోకెల్లా ఎస్ కరెక్ట్. మోటికోషి రివర్ ఇక్కడ ఉంటుంది. అంటే ఈ పైన ప్రాంతం నుంచి ఆ టిబెట్ ప్రాంతం నుంచి కింద నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి గోటికోష్ రివర్కి ఒకటేసారి కిందికి రావడం అనమాట. ఒకటేసారి కిందికి రావడం వల్ల ఆ వాటర్ కింద ఉన్నటువంటి ఆ చైనా బార్డర్, చైనా ఇమిగ్రేషన్ సెంటర్ కూడా ఉంది. ఇమిగ్రేషన్ సెంటర్ అయితే చైనా మొత్తాన్ని కుప్పకూలిపోయింది, మనం ఆ వీడియోస్ చూస్తున్నాం మనము. అలా ఆ వాటర్ కాస్త కిందికి రావడం వల్ల ఆ ఇమిగ్రేషన్ సెంటర్ కూలిపోయింది. ఈ పక్క ఉన్నటువంటి నేపాల్ యొక్క నివాస గృహాలు అవన్నీ కూడా నియర్లీ ఇప్పటిదాకా వచ్చినటువంటి అంచనా ప్రకారంగా 1500 మంది చనిపోయారు, నియర్లీ 500 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇది ఇంతటితో ఆగదు. ఇది ఏంటనంటే మెల్లిమెల్లిగా ఈ గ్లోబల్ వార్మింగ్ ఎంతైతే పెరుగుతుందో అంతగనము కూడా ఈ లేక్ ఈ GLOF అంటే గ్లేసియర్ లేక్ అవుట్బ్రస్ట్ ఫ్లడ్స్ అనేవి ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు మనం. ఇక్కడ ఒక సైంటిఫిక్ రిపోర్ట్ చెప్తానండి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పిందంటే 1990 వరకు నియర్లీ 1800 లేక్స్ ఉండేనన్నమాట. ఆ 1800 లేక్స్ ఒక్కసారిగా 50% 1990 తర్వాత అవన్నీ కూడా పెద్ద పెద్ద మంచు పర్వతాలలాగా కరిగిపోయి కిందికి వస్తున్నాయి అన్నమాట. సో ఈ గ్లేసియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అనేది నెక్స్ట్ పెద్ద డిజాస్టర్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ చెప్పింది. మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీ కూడా ఒక పాలసీ కూడా చేసింది. ఆ పాలసీ ఏంటంటే NGRDR అంటే నేషనల్ గ్లోబల్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్
రిస్క్ రిడక్షన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ కూడా చేసింది. Okay. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది, కానీ చైనా ఐడెంటిఫై చేయలేకపోయింది. మనం ఐడెంటిఫై చేసాం. Okay. చైనాకి మొదటి నుంచి టిబెట్ మీద ఉన్నటువంటి సవితి తల్లి ప్రేమ వల్ల వాళ్ళు పట్టుకిచ్చుకోకపోవడం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం, ఇంత పెద్ద న్యాచురల్ డిజాస్టర్ వచ్చిందని చెప్పొచ్చు. చైనా అంటుంది లేదు మేము ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం, ఇది సడన్ హ్యాపెనింగ్ తప్ప ఇప్పటికప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అని చెప్పి చైనా చెబుతున్న పరిస్థితి. ఇది చైనా సౌతి తల ప్రేమ అన్నారు మీరు. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే సాధారణంగా వాళ్ళకి ఎక్కడ ఎటువంటి మూమెంట్ ఉందో టెక్నాలజికల్గా కొంచెం ముందుకు వెళ్తారు చైనా అనుకున్న సందర్భం ఎందుకు చేసింది ఒకవేళ అనుకుంటే కనుక? ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? ఎగ్జాక్ట్లీ ఏ రీజన్ అని చెప్పకపోయినా కూడా ఒక కారణం చెప్పొచ్చు మనం. ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి డిజాస్టర్లో. 2025 జూలై 3వ తారీఖు ఇలాంటి GLOFA జరిగింది, వార్నింగ్ ఇచ్చింది, కానీ ఇంత పెద్ద మొత్తంలో జరగలేదు. ఒక 1 year బ్యాక్ జూలై 2025 అది జరిగినప్పుడే వార్నింగ్ అనమాట. టిబెట్లో జరిగింది ఇది. ఆ రోజు 1 సంవత్సరం క్రితం అదే రోజు కనుక వాళ్ళు జాగ్రత్త పడి ఉంటే ఈ 13 నెలల తర్వాత వచ్చినటువంటి విపత్తు జరిగేది కాదు. అంటే వాళ్ళకి వార్నింగ్, నేచరే వార్నింగ్ ఇచ్చింది, బాబు నేను వస్తున్నాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సంవత్సరం క్రితమే నేచరే, ప్రకృతే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల దిగువన ఉన్నటువంటి నేపాలీ వాసులు, దిగువన ఉన్నటువంటి మన భారతీయులు, దిగువన ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు ఎవరైతే దర్శనానికి వెళ్ళారో కైలాష్ సరోవర్ ప్రాజెక్ట్, అక్కడికి ఏదైతే కైలాష్ చూడడానికి, మానస సరోవర్ చూడడానికి వెళ్ళారో అక్కడ మన వాళ్ళు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఇంక ఇది ఆగదు, ఇది కిందికి బీహార్లోకి వెళ్తుంది, ఉత్తరప్రదేశ్లోకి వెళ్తుంది. అక్కడికి ఈ రోజు కూడా మనం చూసాం ఎన్నో ఎవిడెన్సెస్, శవాలు కొట్టుకుపోతున్నాయి ఉత్తరప్రదేశ్. ప్రధాన మినహాయించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే యూట్యూబ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే భౌతికాయలు కొట్టుకొస్తూ ఉన్నాయి. ఇప్పటికి నిన్నటికే ఐ థింక్ నిన్న 3 భౌతికాయలు దొరికాయి. అంటే ఎక్కడి నేపాల్, ఎక్కడ టిబెట్, ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ చంపారణ్ డిస్టిక్, సంబంధం లేని దగ్గరికి ఇవన్నీ కొట్టుకొని వస్తున్నాయి. అంటే ఆ విపత్తు ఏ స్థాయిలో ఉందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఆ వీడియోస్ నేను కొన్ని చూస్తే అందరు చూసారు కూడా, ఒక చావు వెనక వెంబడించినట్టు, ఒక విపత్తు వెంబడించినట్టు, వాళ్ళు బతుకు కోసం వాళ్ళ బతుకు జీవితాలను చేతిలో పెట్టుకొని రన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో కోణం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సార్. ఏంటనంటే బ్రహ్మపుత్రలో 1994 బ్రహ్మపుత్ర రివర్ మీద చైనా ఇక్కడ మనం మ్యాప్లో చూసినట్టయితే, ఇక్కడ మ్యాప్లో మనం చూసినట్టయితే ప్రాపర్గా ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ అరుణాచల్ ప్రదేశ్ పైన బార్డర్ లో వస్తుంది కదండి. అవును సార్. సో ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ మీద 1994లో 3 gorges డ్యామ్ అని కన్స్ట్రక్ట్ చేసింది. 20,000 megawatts ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు, అడ్డంగా గోడ కట్టేసి వాళ్ళు ఒక డ్యామ్, ఒక రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసి ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా వాటర్ లెవెల్ వాల్యూమ్ పెరిగింది అనుకోండి, పెరిగి ఆ డ్యామ్ కనుక బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రక్టెడ్ దెన్ మొత్తానికి అరుణాచల్ ప్రదేశ్ పోతుంది. అది తగను కాదన్నట్టు, అంటే అది సరిపోదు కాదన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లాన్తో వచ్చింది చైనా. ఇంకొక ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ 60,000 megawatts తోని కట్టాలని ప్రయత్నం చేస్తుంది. అది కనుక కట్టింది అనుకోండి, ఖచ్చితంగా అరుణాచల్ ప్రదేశ్ అంటే డిజాస్టర్ అయితే అరుణాచల్ ప్రదేశ్ మిగలదు. సో ఇవన్నీ మనకి వార్నింగ్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనమాట. ఏదైతే టిబెట్లో జరిగిందో, ఏదైతే 3 gorges ఆల్రెడీ బ్రహ్మపుత్ర మీద చైనాలో కట్టారో, ఇంకొక డ్యామ్ కట్టబోతున్నారు, 60,000 megawatts ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయబోతుంది. అది కనుక కంటిన్యూ చేసింది అనుకోండి, అరుణాచల్ ప్రదేశ్కి ఇబ్బంది, ఆ పక్క సిక్కింకి ఇబ్బంది. ఇవన్నీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. బట్ ఒక్కసారి మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఈ నేపాల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు అన్నట్టు ఇక్కడ టిబెట్లోనే ఇది జరిగింది. టిబెట్ ఇట్ కమ్స్ అండర్ కంప్లీట్లీ చైనా. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ ప్రభుత్వం అది ఉన్నప్పటికీ కూడా ఆ ఇష్యూ రన్ అవుతూనే ఉంది. చైనా దాని మీద ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. అది కంప్లీట్గా ఆ జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే. బట్ జోగ్రఫీగా మాట్లాడుకున్న సందర్భంలో అలర్ట్ ఇవ్వాల్సిన